హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వీటి ధరలు తగ్గింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు తగ్గనున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో దీపావళికి జీఎస్టీ పండుగ రానుందని, ఆ రోజు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఇప్పుడు యావత్తు దేశాన్ని కూడా ఆకట్టుకుంటుంది. జీఎస్టీలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చేసిన ప్రకటన ప్రజలందరిలో కొత్త ఆశలను చిగురింపచేస్తున్నాయి. కారణం, ప్రధాని చేసిన ప్రకటన అమల్లోకి వస్తే సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సైతం ఊతమిచ్చినట్లు అవుతుంది. అందుకే ప్రజలంతా కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుతం 5, 12, 18, 28%తో 4 రకాల జీఎస్టీ స్లాబులు అయితే ఉన్నాయి. వీటిలో 12%, 28% స్లాబులను తొలగించి 5, 18 స్లాబులలో సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ప్రధాని ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఏ పన్ను రేట్లు ఉంటాయనేది డైరెక్ట్ గా వెల్లడించకుండా సాధారణ మెరిట్ స్లాబులు, కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీలో నిర్మాణాత్మక మార్పులు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, పన్నులు రీఫండ్స్ విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. మరి ప్రధానమంత్రి మోదీ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనల ప్రకారం వేటి ధర తగ్గనుంది, వేటి ధర పెరగనుంది, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక ధరలు తగ్గేవి చూసినట్లయితే ప్యాకేజీ చేసిన పాలు, బటర్, పన్నీరు, నెయ్యి, పళ్ళ రసాలు, బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు, జామ్, సబ్బులు, టూత్పేస్టులు, హెయిర్ ఆయిల్, గొడుగులు, ప్రాసెస్ చేసిన ఆహారం, కుట్టు మిషన్లు, సాధారణ వాటర్ ఫిల్టర్లు, అల్యూమినియం, స్టీలు పాత్రలు, కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, గ్రిజర్లు, చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లు, అలాగనే 1000 కన్నా ఖరీదైన రెడీమేడ్ వస్త్రాలు, 1000 ధరలోపు పాదరక్షకులు, అలాగనే రబ్బర్ బ్యాండ్లు, హ్యాండ్ బ్యాగులు, వైద్య పరీక్షల కిట్లు, సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కూడా భారీగా తగ్గనుంది. సిమెంటు, రెడీమిక్స్ కాంక్రీట్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, అలాగనే 32 అంగుళాలకు పైన ఉన్న ఎల్ఈడి టీవీలు, అలాగనే ప్రింటర్లు, రెజర్లు, వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, కార్లు, ఖరీదైన ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. ధరలు పెరిగేవి చూసినట్లయితే ఖరీదైన రెడీమేడ్ దుస్తులు, వాచీలు, బూట్లు, కూల్ డ్రింక్స్లు, అలాగనే ఖరీదైన కార్లు, వజ్రాలు, ఇతర రత్నాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, మధ్యస్థాయి లాడ్జీలు, హోటల్లో గదుల అద్దె వంటి వాటి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది.